నాయుడు గారు అక్కడికి వెళ్ళి చేసినటువంటి ప్రచారం వాళ్ళకి చాలా దుష్ఫలితాలు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కనుక వెళ్ళకపోతే కాంగ్రెస్ టీడీపీ ఎలియన్స్ డెఫినెట్గా నేరోగా వచ్చును, రూలింగ్కి వచ్చినా రాకపోయినా ఇంత వన్ సైడ్ గేమ్ అవుతాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారో కేసీఆర్ అన్నవాడు మాటలతోటే బతికేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అదే, వాళ్ళతో మనం పెట్టుకోకూడదు మాటల్లో. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆయనకి విలన్ దొరికాడు. అప్పుడు దాకా కేసీఆర్కి ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ తిడితే కాంగ్రెసే ఇచ్చింది, ఈయన పొగిడాడు. ఎవరిని తిట్టాలో తెలియని సమయంలో చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చాను చూడండి అని వెళ్ళాడు. ఆ బాక్సింగ్ దాంట్లో బ్యాగ్ కడతారు, ఆ బ్యాగ్ లాగా. ఇంకా అక్కడి నుంచి ఈ చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి పరిపాలిస్తాడు మన స్టేట్ని, ఎందుకు విడిపోయి ఏంటి ప్రయోజనం అని ఇంకా కేసీఆర్ అసూగా చెప్పేస్తాడండి. కేసీఆర్ మాటలు వింటుంటే అసలు మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా అంత అసహ్యంగా మాట్లాడరు. వెళ్ళి మోడీ చంకనాకేమన్నాడు. చంకనాకడం ఏంటి, ఏదో చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో విన్నాం తప్ప అప్పుడు మోడీ చంకనాకేమో ఇప్పుడు కాంగ్రెస్ చంకనాకుతున్నాం. ఈ టైప్లో అది నచ్చింది, ప్రజలకు ఎక్కింది. ఎందుకంటే పొలిటీషియన్స్ మీద ఉన్నటువంటి కోపం, వీడు వాడు తిట్టుకుంటే ఆనందంగా చూస్తున్నారు సీరియల్స్ చూసిందానికన్నా, ఎందుకంటే ఇద్దరు ఎదవలే తిట్టుకొని బాగా. అందుకని ఆయనకి ఎప్పుడైతే ఈయన అస్త్రం ఇచ్చాడో, ఈయన వెళ్ళకపోతే నా ఉద్దేశంలో 50 సీట్స్ డెఫినెట్గా వచ్చినాం, 50 దాటినేమో కూడా. ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హైదరాబాద్ నేనే కట్టాను మళ్ళీ పాత గొడవ, ఎవడో ఒప్పుకోడండి అది. మీరు నిజంగా నాకు ఎంత సాయం చేస్తున్నా సరే అది నేను చెప్పుకోవాలి తప్ప మీరు రోజు అందరితో చెప్తున్నారు అనుకోండి, అరుణ్ కుమార్ గారికి నేనేనండి ఫస్ట్ స్పీచ్ నేనే రాసి ఇచ్చాను, ఆడికే ఉందండి ఆడికేం తెలుసు అంటే ఆడికి అసలు ఎప్పుడైనా రాయమను ఇంగ్లీష్లో అక్షరం రాయమను అంటాను, మీరు చెప్పినంత నిజమైనప్పటికీ. ఎందుకంటే మీరు చెప్పుకోకూడదు, అవతల మీరు హైదరాబాద్ కట్టారని చెప్పి హైదరాబాద్ అని చెప్పుకోవాలి. మాటికి మీరే వెళ్ళి నేనే కట్టాను, ఇది నేనే కట్టాను, ఎయిర్పోర్ట్ నేనే కట్టాను. ఎయిర్పోర్ట్ ఎవరు కట్టాడు చూడలేదు మనం, ఎవరి టైంలో వచ్చింది ఎయిర్పోర్టు, ఎవరి టైంలో వచ్చింది రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా నేనే కట్టానని చెప్తే ఏదో పాత చెప్పుకోవచ్చు. కాటన్ బ్యారేజ్ నేనే కట్టానంటే అప్పుడు మనం ఎవరు కొట్టలేదు కాబట్టి ఓహో కట్టాడేమో అనుకోవచ్చు. కళ్ళలేదు కూడా కనబడేది చూపించింది నేనే కట్టానంటే అది ఎందుకో ఆయనకి ఎవరు చెప్పట్లే. తర్వాత ఆయన స్పీకర్ కాదు, స్పీకర్ అవ్వవసరం లేదు, స్పీకర్ అవ్వడానికి మన్మోహన్ సింగ్ స్పీకర్ కాదు, కానీ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నా లెక్కలో ఇప్పటివరకు ఇండియాను పరిపాలించిన వాళ్ళలో, ఇంక్లూడింగ్ జవహర్లాల్ నెహ్రూ. మొత్తం లెక్క చూసుకుంటే రిటర్న్స్ ఇచ్చిన అతను, అసలు ఇది చూపించినాడు, కరెక్ట్గా డెలివరీ చేసిన మనిషి మన్మోహన్ సింగ్. అదే ఏమన్నా అందరూ యాక్సిడెంట్లే, ఇప్పుడు యాక్సిడెంట్లు కానివాడు పివి నరసింహరావు యాక్సిడెంట్లు, ఈయన యాక్సిడెంట్లు. ఒక నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తప్ప, రాజీవ్ గాంధీ యాక్సిడెంట్ ఆవిడ చచ్చిపోయింది కాబట్టి, అలా చూసుకుంటే అందరూ యాక్సిడెంట్లే. కానీ మన్మోహన్ సింగ్ నోట్లో మాట రాదు, అసలు మాట్లాడ్డాం, ఎవరికి కావాలి మాట్లాడడానికి నాలుగు బోర్డు మంది ఉంటారు. రెండు మాట్లాడరా అంటే మేము మాడతాం. చంద్రబాబు నాయుడికి అవసరం ఏంటి, ఆయన ఎందుకు వెళ్ళాలి, ఎవరన్నా పంపించవచ్చు, మరి ఆయనే వెళ్తాడు, ఆయనే మాట్లాడతాడు. ఎందుకో ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఆ మ్యాచ్ అవ్వలేకపోయాడు, కేసీఆర్కి మ్యాచ్ అవ్వలేకపోయాడు, అందుకే దుష్ఫలితాలు వచ్చాయి. నేను ఏ పార్టీ అయితే రేపు ఎలక్షన్లో డబ్బిచ్చిన వాళ్ళని ఓడించండి, మా పార్టీ వాడు డబ్బిచ్చినా మా అభ్యర్థిని ఓడించండి, డబ్బిచ్చే ప్రతివాడు కూడా వ్యాపారం చేయడానికి మీకు డబ్బిస్తున్నాడు అని ఏ పార్టీ అయితే ప్రకటిస్తుందో ఆ పార్టీకి నేను వెళ్ళి ఓటేస్తాను. అలాంటి పార్టీ ఉందని అనుకుంటున్నాను, ఇప్పటి వరకు లేదు, వస్తుందని నమ్ముకుంటున్నాను. రాజకీయం లేదు, ఎదురేండి, రాజకీయంలో పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. విశ్లేషణ అనేది మామూలుగా అన్ని బాగుంటే చేయొచ్చు, కానీ నేను చేయలేను ఇప్పుడు. ఎందుకంటే పవన్ కమ్యూనిస్టులు కలిసి తిరుగుతున్నారా ఏమంటే, పవన్ బీజేపీకి సంబంధాలు ఉన్నాయని కదా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి దాకా చెప్పింది. 2-3 రోజుల క్రితం అదే చెప్పాడుగా, 3 రోజుల క్రితం. అసలు నాకేంటంటే కమ్యూనిస్టులు అన్న వాళ్ళు ఈవేళ వాళ్ళకి 1000 ఓట్లు వచ్చి రేపు అది 100 ఓట్లు అయిపోతాయన్నా పోతారు, కానీ వాళ్ళకి ఏవో రిజిడ్ ప్రిన్సిపల్స్ నుంచి చస్తే డైల్యూట్ అవ్వరు. అందుకే కమ్యూనిస్టులు అంతరించిపోయారు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వరు. వాళ్ళకి తెలియకుండా ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు ఊరుకుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే నిజమైతే అది ఎవడో ఏ విశ్లేషణ చేయలేడు, ఎవరితోన్నా కలవచ్చు, ఎవడో ఏమీ చేయలేడు. అంటే కమ్యూనిస్టులు బీజేపీ కలిసిపోయిన తర్వాత రేపు చంద్రబాబు జగన్ కలిసిపోతారు, ఏముంది ఇద్దరు కలిసిపోయి మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకో ఈ గొడవ అంతాను. నువ్వు ముఖ్యమంత్రులు, నీ ముఖ్యమంత్రి కదా కావాలి, నువ్వు నాకు ఇద్దరికి కాంప్రమైజ్ క్యాండిడేట్, మీ అమ్మను పెట్టు, మన ఇద్దరం కలిసి దాంతో పోరాడదాం, నువ్వు నేను ఎంపీలు అవుదాం, ఏదో ఒకటి అసలు మొదలెట్టచ్చుగా చంద్రబాబు నాయుడు. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఎవడ వ్యాపారం వాడిది, అక్కడికి వెళ్ళిన తర్వాత మన వ్యాపారానికి ఎవడో ఉపయోగపడితే వాడితే వ్యాపారం చేస్తాడు. చెప్పాను, నేను చూసిన పాదయాత్రలో, నేను విన్న పాదయాత్రలో ఇంత రెస్పాన్స్ ఉన్నటువంటి పాదయాత్ర ఇప్పటివరకు ఈ దేశంలో ఏ నాయకుడు చేయలేదు. ఇంత జనం రావటం, ఇన్ని పబ్లిక్ మీటింగ్లు మాట్లాడటం, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి
చాలా ఒక సెలబ్రిటీ అయిపోయాడు, అంతమంది జనం వస్తున్నారు. డెఫినెట్గా ఉంటుంది ఎలక్షన్ ఉంటుంది. కానీ నేను నిన్నగా మొన్న చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాల్ ఫైటర్. ఎన్టీ రామారావు దింపేసి కూడా, అంటే అది అదృష్టంగా వచ్చి రామారావు తెచ్చిపోవడం అనుకోండి, ఎక్కడ మనిషి వెసక్కుండా అలాగే నిలబెట్టుకుంటూ వచ్చాడు. అలాగే మనం 2014లో ఎప్పుడు అనుకోలే తెలుగుదేశం గెలుస్తుంది, అయినా ఆయన మాత్రం అలా పాదయాత్రలు చేసుకుంటూ అలా తిరుగుతూ జనం లేకపోయినా మీటింగులు చెప్పుకుంటూ అలా చేసి కొట్టేశాడుగా, ఎలక్షన్ నెగ్గేశాడు. సో నేను జగన్మోహన్ రెడ్డి జనం బాగా వస్తున్నారు కాబట్టి రూలింగ్కి వచ్చేస్తాడు, రేపు నెగ్గేస్తాడని నేను చెప్పలేను. ఈవేళ ఉన్న పరిస్థితి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఏం అనుమానం లేదు. శశాంక్ మోహన్ గారు లాస్ట్ క్వశ్చన్ శశాంక్ మోహన్ గారు మూర్తి గారు ఎవరో ఏమంటే ఇప్పుడు బీజేపీ అనేది కాంగ్రెస్ అంత వ్యతిరేకత ఏం లేదండి ప్రజల్లో బీజేపీ మీద. ఎందుకంటే బీజేపీ ఇక్కడ లేదు, కాంగ్రెస్ ఉండేది కాబట్టి కాంగ్రెస్ మీద కోపం. ఇక్కడ లేని బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డి సంబంధాలు పెట్టుకున్నాడు అంటే ఏమో పెట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ దాని ఇంపాక్ట్ పెద్ద ఉంటుందని నేను అనుకోవట్లే. బీజేపీ ఇర్రెలవెంట్. లైక్ 2009 ఎలక్షన్ ఒకసారి చూడండి 1% వచ్చినట్టుంది. జయప్రకాష్ నారాయణ గారి పార్టీ కన్నా తక్కువ వచ్చాయి బీజేపీకి 2009లో. 14 వచ్చేటప్పుడు మోడీ వేవ్ ఎలియన్స్ వ్యవహారంలో కలిసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది అనుకోండి, ఏముండదు దాని ఇంపాక్ట్. బీజేపీ అనే బూచిని చూపించి బెనిఫిట్ పొందుదామని చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఆ బెనిఫిట్ రాదేమో అన్నది నా సంశయం. అంటే అసలు ఇరుపక్షాలు ఒక వాదన చేస్తే ఏ వాదనను మనం సపోర్ట్ చేయొచ్చు అని అనుకోవచ్చు. ఈ రాఫేల్ డీల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రైమా ఫేసి చూసినట్టయితే పాత రేటు ఇప్పుడు రేటు చూసినట్టయితే డెఫినెట్గా యూపీఏ రేట్ వాజ్ మోర్ రీజనబుల్ దాన్ ది ఎన్డీఏ రేట్. దీని మీద ప్రశ్నిస్తే సీక్రెట్ క్లాజ్ ఉంది కాబట్టి మేము చెప్పామని చెప్పి లోక్సభలో క్లియర్గా చెప్పేశారు. ఇది ఎప్పుడు నేను వినలేదు. అవతల ఏదో దేశంతో సీక్రెట్ క్లాజ్ పెట్టుకోవడం ఏంటి? ఎవరు పెట్టినా వేరే దేశంతో సీక్రెట్ క్లాజ్ ఉంది కాబట్టి ఇది ఎవరికి చెప్పక్కర్లేదు మేమని చెప్పి అన్నది అసలు ఫస్ట్ రాంగ్ స్టేట్మెంట్ నా ఉద్దేశంలో. తర్వాత మొన్న చేసింది మామూలు బ్లెండర్ కాదండి. మన సుప్రీంకోర్టులో తీర్పు అంటారు, తీర్పు దేన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు? వీళ్ళు ఏం వేశారు ఎఫిడేవిట్? ఆల్రెడీ రేట్స్ ఆర్ సబ్మిటెడ్ టు ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ ఇట్ వాజ్ ఇన్స్పెక్టెడ్ బై ది పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్న తర్వాత ఎవడన్నా సరే ఏమవుతుంది? ఇప్పుడు మీకు నేను డబ్బులు ఇవ్వాలి, కోర్టులో వేశారు మీరు. నేను కోర్టులో వచ్చి ఏం చెప్పానంటే, సార్ నేను 12వ తారీఖు డబ్బులు పంపించేశానండి, ఆయన తీసుకుని రసీదు కూడా ఇచ్చారండి అన్న తర్వాత జడ్జి ఏమంటాడు? ఇంకేంటే డబ్బు ఇచ్చేసిన తర్వాత కేసు కొట్టేశాడు. కానీ తర్వాత ఏం చెప్తున్నారంటే, నేను 12వ తారీఖును పంపించేశాను అన్నది టైప్ మిస్టేక్ అండి, 12వ తారీఖు పంపిస్తానండి అన్నాను, తర్వాత ఆయన రసీదు కూడా ఇస్తారండి అన్నాను, ఇచ్చేశారు అని పడింది, చిన్న టైప్ మిస్టేక్ అండి అంటారు. మొత్తం మీనింగ్ దాన్ని బేస్ చేసుకునే కోర్టు ఏమందంటే కాగు రేట్లు ఇచ్చేసి పిఎస్సి వాడు దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇంకా ఏంటో మీరు గొడవన్నారు. తప్పు, అది తప్పుడు ఎఫిడేవిట్ కోర్టుకి ఇచ్చారు. టైప్ మిస్టేక్ ఇంకొకటి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, ఇంకొకటి అయితే ముందు వాడు ఎవడైతే అక్కడ అటార్నీ జనరల్ ఎవడైతే ఉంటాడో వాడిని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి. చూసుకోవద్దా? కాగుకి ఇవ్వకుండా ఇచ్చేసామని చెప్పి కోర్టు తీర్పు మేనేజ్ చేసి తెచ్చుకున్నట్టు అయింది. ఇది చాలా, అంటే నేను రాఫేల్లో ఏం జరిగింది అన్నంత స్టడీ చేయలేదు, కానీ సీక్రెట్ క్లాజ్ ఉంది కాబట్టి మేము చెప్పమన్నాం అనేది అసలు ఈ పార్లమెంట్ని, ఈ దేశ కాన్స్టిట్యూషనల్ వ్యవస్థనే అవమానపరిచినట్టు. అలాగే కోర్టులో తప్పుడు ఎఫిడేవిట్ వేసి కోర్టు కొట్టేసిందని ప్రచారం చేసుకోవడం అది కూడా చాలా తప్పు. ఇప్పటికైనా రాఫేల్ మీద నాకేం మోడీ కరప్ట్ అని నేను అనుకోవట్లేదు. ఇప్పటికి కూడా నాకు బీజేపీ అంటే ఇన్ ప్రిన్సిపల్ నేను అపోజ్ చేస్తానండి. బీజేపీ వల్ల ఈ దేశానికి నష్టమే అని నేను నమ్ముతాను. సరే, నేను నమ్మింది అందరూ నమ్మాలని లేదు. మోడీ అనేవాడు కరప్ట్ అని నేను అనుకోలేదు, కానీ రాఫేల్లో మాత్రం ఏదో సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఇప్పటి వరకు చేసిన ప్రధానంలో ఎవడూ కరప్ట్ లేదు, అది మర్చిపోకండి. రైట్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ టు ఈవేళ మోడీ వరకు పివి గారు కానీ, దేవగౌడ కానీ, చంద్రశేఖర్ కానీ, విపి సింగ్ కానీ ఎవడు కూడా పర్సనల్గా ₹1 సంపాదించుకోలేదు. ఇది అందుకని మోడీ గారు ఆనెస్ట్గా ఉన్నా వాళ్ళ పార్టీకి వచ్చి ఉండొచ్చు. దీన్ని వెంటనే వివరణ ఇవ్వాలి. ఇది ఈ రేట్ ఎందుకు చేస్తామని. అబ్బాయి నేను చెప్పకూడదండి, ఇది క్లాజ్ ఒకటి ఉంది, అందులో మేము ఎవరికి చెప్పకూడదంటే ఇంత మూమెంట్ వచ్చిన తర్వాత చెప్పకపోతే ఎలాగా? క్లాజ్ అవసరమైతే క్యాన్సిల్ చేశారో చెప్పాలి. బోఫోర్స్ ఏం చేశారు? ఎంత సీక్రెట్ కన్నది, ఎంత సీక్రెట్ ఫైల్స్ నడిచాయి పాకిస్తాన్ వాడికి తెలియకూడదని. అంత నడిచిన దాన్ని తీసుకొచ్చి షామియానా వేసి అందరినీ కూర్చోబెట్టి